అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరపున కూడా మీకు నేను శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మన జీవితంలో మరొక అద్భుతమైన దినాన్ని అనుగ్రహించి ఉండగా ఈ సెప్టెంబర్ మాసము 9వ తారీఖున దేవుని వాక్యంలో నుండి ఆయన ప్రశస్తమైన లేఖనాల్లో నుండి మనమందరము దేవుని వాగ్దానమును ఈ దినానికి ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానమును మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం ప్రకారము, నీవు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? తన శిష్యుడైన నతానీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అంజూరపు చెట్టు కింద దేవుడు అతన్ని చూశాడని, దేవుడు అతన్ని కనుగొన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట నతానీయులతో చెప్పినప్పుడు నతానీయులు ఆశ్చర్యపోయాడు. నతానీయులు ఎంతో సంబరముతో దేవుని వాక్యమును విన్నప్పుడు, ఆ మాట దేవుని నోటి నుండి వచ్చినప్పుడు ఆశ్చర్యపోతున్నప్పుడు యేసుక్రీస్తు మాట అంటున్నాడు తన శిష్యుడైన నతానీయులతో, నీవు వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని. నిజంగా నేను నమ్మితే దేవుడు మన జీవితాలు ఎప్పుడు దాకా చూసిన కార్యాల కన్నా, ఆశ్చర్య కార్యాల కన్నా, అద్భుత కార్యాల కన్నా, మహత్కార్యాల కన్నా అధికమైన కార్యాలు మనము చూసే అవకాశం ఉంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముదాం, దేవుణ్ణి విశ్వసిద్దాం. ఆ విశ్వాసము లేకపోతే ఆ నమ్మకం ఎలా ఉండాలి అంటే, ఎలాగా మనం విశ్వాసం పెట్టాలి, నమ్మకం పెట్టాలి అంటే, నేను నమ్మితే దేవుడు సమస్తమును మార్చగల శక్తి గల దేవుడు. నువ్వు నమ్మితే యెహోషువ నమ్మాడు, ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులను దేవుడు ఆపేశాడు. మోషే నమ్మాడు, ఎర్ర సముద్రము చీల్చబడింది. మనం చూస్తూ ఉన్నాం, దావీదు నమ్మాడు, గొలియాతుని జయించాడు. మనం ఈ విధంగా మనం కూడా నమ్మితే, దానియేలు నమ్మితే సింహభూమంలో దేవుడు దానియేలుని కాపాడాడు. ఈరోజు నేను నమ్మితే వీటికన్నా ఇంతకన్నా గొప్ప కార్యాలు చూస్తాం. వీటికన్నా గొప్ప కార్యములు అంటే ఏంటి మనం ఒకసారి ధ్యానిస్తే, ఈ లోకంలో కనబడేవి, చూసేవి అన్నీ శాశ్వతమైనవి కావు. ఇవన్నీ ఏంటంటే అశాశ్వతమైనవి. శాశ్వతమైన ఒక అద్భుతమైన కార్యం ఒకటి ఉంది, అద్భుతమైన ఒక ప్రదేశం ఒకటి ఉంది, అదే పరలోకము. ఈ లోకంలో నువ్వు చూసినవన్నీ కొంతకాలానికి అవి పరిమితం అయిపోతాయి. కానీ పరలోకము లేకపోతే నిత్యజీవం అనేది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము. ఆ కార్యాన్ని నువ్వు పొందుకోవాలి, ఆ కార్యాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు పూర్తిగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుడిని నమ్మేవాడిగా ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము గురించి రాయబడుతున్న మాటను మనం ధ్యానిస్తే, అతను పునాదులు గల పట్టణమునకై అతను విశ్వాసంతో ఎదురు చూచాను, నిరీక్షణ కలిగాను అని నమ్ముతూ ఉన్నాడు. అంటే అతని విశ్వాసము, అతని నిరీక్షణ ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు, అక్కరల కొరకు, లేకపోతే ఈ లోక సంబంధమైన పరిస్థితుల కొరకు అతను విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టలేదు. అతను దేని మీద నమ్మకం పెట్టాడు, దేని మీద విశ్వాసం పెట్టాడు? పునాదులు గల పట్టణము. అది ఆయన శిల్పకారి, ఆయన దాన్ని చెక్కి ఉన్నాడు, దాన్ని నిర్మించి ఉన్నాడు. మనుషులు నిర్మించింది కాదు, మనుషులు దాన్ని సృష్టించింది కాదు, దేవుడు నిర్మించినది, దేవుడు కట్టినది. ఆ కార్యము అటువంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ఆ కార్యమును చూడటానికి నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. అంతకుముందు మనం చూడవచ్చు, యాకోబు ఆ రాత్రి వేళ తన మామ దగ్గరకు పారిపోతున్నప్పుడు ఆ రాయిని తలగడగా చేసుకొని అతను ఎప్పుడైతే నిద్రిస్తున్నాడో ఆ రాత్రి సమయంలో అతను ఒక కలను కంటాడు. ఏంటి ఆ కళ? ఒక పెద్ద నిచ్చెన ఆకాశం అనుకొని భూమి వరకు, దాని మీద దేవతలు ఎక్కుతూ దిగుతున్నట్టు చూస్తాడు. ఆ ఆశ్చర్యకరమైన కార్యము చూసి యాకోబు అంటాడు, ఇది దేవుని గనియే కానీ, అంటే దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని. అంటే భూలోకంలో యాకోబు ఒక గొప్ప దర్శనాన్ని చూసి దాన్ని అనుభవించాడు. అంటే పరలోక సంబంధమైనది భూలోకంలో అనుభవించటం, భూలోకంలో దాన్ని చూడటం, భూలోకంలో దాన్ని మనము అనుభవించడం ఎంతో గొప్ప ధన్యత ఉంది. ఈ లోకంలో నువ్వు ఒక స్వస్థత పొందుకుంటే గొప్ప కార్యం అనుకుంటున్నావు, అద్భుతం పొందుకుంటే గొప్ప కార్యం అనుకుంటున్నావు. కానీ పరలోక సంబంధమైన దర్శనమును, పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆ ప్రయాణమును నేను ఒకసారి అనుభవిస్తే, ఒకసారి మనము పరలోకము చూడగలిగితే, ఈ భూలోకంలో ఉన్నప్పుడే
ఈ భూలోకంలో సజీలుగా ఉన్నప్పుడే పరలోకాన్ని అనుభూతిని మనము పొందుకోగలిగితే అంతకన్నా గొప్ప ఆశ్చర్యకార్యం ఇంకోటి లేదని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో గుడ్డివారు స్వస్థత పొందుకుంటారు, కన్నులు చూస్తారు, కుంటివారు నడుస్తారు, మూగవారు వింటారు, చెవిటివారు వింటారు, మూగవారు మాట్లాడతారు, అవంటారు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. కానీ ఇవి అన్నీ ఎంత ఆశ్చర్యకారమైన, కానీ వీటికంటే ఆశ్చర్యకారమైంది ఏంది అంటే పరలోక దర్శనము చూడటం. అది ఎవరు చూశారు? స్టెఫెను చూశాడు. స్టెఫెను చనిపోతున్న సమయంలో అతను మాట్లాడుతున్న మాటను మనం చూస్తే రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు, రాళ్లతో చంపబడుతూ ఉన్నాడు. అతను ఆత్మీయ నేత్రాలు తెరవబడి అతను ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతున్న మాట ఏంటి? అదిగో పరలోకము తెరవబడింది, తండ్రి సింహాసన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యమో చూడండి. అది నిజమైన ఆశ్చర్యకార్యం. వీటికంటే గొప్ప ఆశ్చర్యకార్యము నువ్వు చూస్తావు అంటే ఈ లోక సంబంధమైనవి కావు. ఈ లోక సంబంధమైన ఆశ్చర్యకార్యాల గురించి దేవుడు మాట్లాడతారా? ఆత్మ సంబంధమైన ఆశ్చర్యకార్యాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు పేతురు మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అతనంట మేడ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఆత్మ పరవశుడయ్యాడంట. ఆత్మ పరవశులు కావటం ఎంత గొప్ప ధన్యత చూడండి. అది ఆశ్చర్యకరమైనది. మరి నీవు నేను అటువంటి ఆశ్చర్యకార్యాలు చూడాలని తపన పడాలి. దాని కొరకు మనం ఆశ కలిగి ఉండాలి, దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి, అద్భుతాలు చూడాలి. నా జీవితంలో ఆర్థికపరమైన ఆశీర్వాదం గొప్ప అద్భుతము, గొప్ప ఆశ్చర్యకార్యము, లేదా స్వస్థత గొప్ప ఆశ్చర్యకార్యము, లేకపోతే ఇంకోటి ఆశ్చర్యకార్యం అనుకుంటున్నాం. అది ఈ లోక సంబంధమైనది, కానీ అది ఆత్మ సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? దర్శనము పొందుకోవటం, దేవుణ్ణి చూడగలగటం. ఏమంటారు అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తుని నమ్ముకోకముందు లేదా విశ్వసించకముందు ఆ దమస్కో ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మధ్యాహ్న వేళ సమయంలో ఒక గొప్ప వెలుగు అతని మీదకి ప్రకాశింపబడినప్పుడు అతను గుడ్డివాడైపోతాడు. ఆ దర్శనము, ఆ స్వరము వింటాడు, యేసుక్రీస్తు స్వరం వింటాడు. అది నిజమైన ఆశ్చర్యకార్యం. దేవుని స్వరం వింటము, దేవుని దర్శనము చూడటము. లేకపోతే అపోస్తలుడైన యోహాను ఆ ఉదయకాల సమయంలో పద్మాసు దీపంలో ఎప్పుడైతే అతను పడవేయబడుతున్నాడో ఆ సమయంలో అతను పరవశుడై పరలోకానికి ఎక్కిపోతాడు. చూడండి, అది నిజమైన ఆశ్చర్యకార్యం. వీటికంటే గొప్ప కార్యములు చూద్దామంటే ఈ లోకంలో గొప్ప కార్యములు ఏంటి? ఈ లోకంలో నువ్వు గొప్ప కార్యం నువ్వేం చూస్తున్నావు? మనం అనుకోవచ్చు, ఒకడు ఏదన్నా కనిపెట్టాడు అది గొప్ప కార్యం అనుకుంటాం, ఫోన్ కనిపెడితే అది గొప్ప కార్యం అనుకుంటాం, ల్యాప్టాప్ కనిపెడితే గొప్ప కార్యం అనుకుంటాం, లేకపోతే ఇంకోటి వాటన్నిటిని మనం ఏమనుకుంటాం? గొప్ప కార్యాలు అనుకుంటాం. అవన్నీ లోక సంబంధమైనవి, కానీ శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది, నిత్యము ఉండేది పరలోకము. ఆ పరలోకాన్ని చూడగలగటం నిజమైన ఆశ్చర్యకార్యము. మనం అందరం తెలుసు, అంటారు గొప్ప గొప్ప సేవకులు, దైవజనులు పరలోకానికి వెళ్ళొచ్చారు, పరలోకాన్ని చూశారు అని చెప్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ రాసిన పత్రికలో ఏమని అంటాడు? నేను పరలోకానికి వెళ్ళాను అని మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా అది నిజమైన ఆశ్చర్యకార్యం. వీటికంటే గొప్ప ఆశ్చర్యకార్యములు ఏమున్నాయి? ఇంకా మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. నిజమైన ఆశ్చర్యకార్యము ఇదేనా? ఇప్పుడు చూసేదేనా? కానీ చూడబోయేది ఇంకా ఉంది. ఏంటి అంటే పరలోక సంబంధమైనది. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండుట. యేసుక్రీస్తు అంటారు చుట్టూ 24 పెద్దలు, అపోస్తులు, లేకపోతే ఆ 12 గోత్రాలు గల వారు కూర్చుంటుట, లేకపోతే కెరూబులు వారు దేవుణ్ణి ఆరాధించుట, వాటిని చూడటం నిజమైన ఆశ్చర్యకార్యం. ఈ లోకంలో ఉన్నవన్నీ ఆశ్చర్యకార్యాలు అనుకొని మనం ఇంకా భ్రమలో బ్రతుకుతున్నాం. ఇంకా మనము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడుతూ, అరే ఇది నేను ఇంకా పొందుకోలేదు, ఇది నా జీవితంలో ఆశ్చర్యకార్యం అనుకొని దాన్ని బట్టి నువ్వేమవుతున్నావు? దేవుని సన్నిధిని, దేవుని నిజమైన ఆశ్చర్యకార్యాన్ని కోల్పోతూ ఉన్నాం. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు నీ దర్శనం నేను చూడాలి, నీ స్వరం నేను వినాలి, నీలైతే నేను పరలోకాన్ని ఎక్కిపోవాలి. జీవిస్తున్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ పరిశుద్ధమైన అనుభూతి, ఆ పరిశుద్ధమైన ఆశ్చర్యకార్యాన్ని నాకు అనుభూతి దయచే ప్రభువా అని అడగగలిగే స్థితిలోకి రావాలి. మనం వాక్యం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం, కానీ ఆ
ఆశ లేకపోతే ఆ తృష్ణ మన జీవితాల్లో ఎవరికి రాదు. అది రావాలి అంటే దేవుని సన్నిధిలో నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు. ఎవరు నమ్ముతారు? మానవులం కదండి, విశ్వాసులం కదండి, మనం పరలోకం వెళ్ళటం ఏందండి, లేదు మనం దర్శనాలు చూడటం ఏందండి, మనము ఏమంటారు స్వరం వినటం ఏందండి, దేవుడు మనతో మాట్లాడటం ఏందండి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాం క్రైస్తవులం. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని యోహాను సువార్త 11వ అధ్యాయం అంటాడు. నిజంగా నమ్మితే దేవుని మహిమ కనపడుతుంది. ఆ మహిమను చూసే అదృష్టం, ఆ మహిమను చూసే ఆ ధన్యత అది నమ్మిన వారికి ఉంటుంది. చూడండి, నేను నీవు నమ్ముదాం, ఆ మహిమను చూద్దాం, ఆ మహిమలో మనము ప్రవేశిద్దాం. మహిమలో ప్రవేశించేది యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చినప్పుడు కొనిపోబడటము అప్పుడు కాదు, అందరూ వెళ్ళినప్పుడు కాదు, వ్యక్తిగతంగా నీవు నేను వెళ్ళినప్పుడు. మహిమను చూడటము అందరూ చూసినప్పుడు నేను చూస్తున్నాను, ఎప్పుడు? రెండో రాకడ సమయంలో. కానీ దేవుడు అంటున్నాడు అప్పుడు కాదు నువ్వు ఆశ్చర్యకార్యం చూడాల్సింది, ఇప్పుడు చూడు, వ్యక్తిగతంగా చూడు, ఈరోజు చూడు, ఈ క్షణమే చూడు, ఈ క్షణం ఆశపడు, ఈ క్షణం ప్రయత్నం చేయి, ఈ క్షణం దాని గురించి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, కనిపెట్టు, విశ్వాసంతో ఎదురు చూడు, నిరీక్షణ కలిగి ఉండు, నేను నీకు మహిమను చూపిస్తాను అంటున్నాడు. వీటికంటే గొప్ప కార్యములు ఈ లోకంలో ఏం లేవు. పేతురు వల వేస్తే వాళ్ళంతా నిండిపోయింది, అది గొప్ప కార్యమా? కాదు. ఇంకా గొప్ప కార్యాలు ఉంటాయి. లేకపోతే యోన చేప కడుపులోంచి బయటకు వస్తాడు, అది గొప్ప కార్యమా? కాదు. వాటికంటే గొప్ప కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని మనము గ్రహిద్దాం, నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో వీటికంటే గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు, దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నతానీయులతో మాట్లాడినట్టు మాతోనూ మాట్లాడుతూ ఉన్నావు. నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతూ అని? నువ్వు నతానీయుల పేరు పెట్టే బదులు నా పేరు పెడుతున్నావు. లేతే ప్రభా, ఎవరినైతే వ్యక్తిగతంగా ఈ వాక్యం వింటున్నారో వారి పేరు పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నీవు నమ్ముచున్నావా అని. అవును ప్రభా, నతానీయులు నమ్మాడు, నతానీయులు అపోస్తులుగా మార్చబడ్డాడు, నతానీయులు ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాడు. వాటికంటే ప్రాముఖ్యమైనది పరలోక మహిమను చూశాడు. పరలోకంలో నీతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. అలాంటి మహిమ, అలాంటి ధన్యత మేమును పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యమును విన్నవారు దీవించబడి ఆశీర్వించబడునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ నారాపల్లి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాం. అలానే పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయాల్సిందని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమేన్.